హలో ఎవ్రీవన్, రాణి గారి కథల విలకి స్వాగతం. నేను మీ రాణి. మనువు నిలిచేనా మనసు గెలిచేనా ఎపిసోడ్ నెంబర్ 41. లల్లి, ఇప్పుడు ఎలా అన్నయ్య? మోక్ష లైఫ్ ఇంకా ఏ దారికి రానే లేదు, అప్పుడే ఇంకో సమస్యనా అంటుంది బాధగా. అశోక్, ఏం చేయలేం లల్లి. శత్రువులను చంపైనా అడ్డు తొలగించుకోవాలి అనుకోవడానికి వాళ్ళు పరాయి వాళ్ళు కాదు. ఎంత చెడ్డవాళ్ళైనా మన కన్నవాళ్ళు. వాళ్ళ వల్ల ఎవరికి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోవడం తప్ప ఇంకేం చేయలేము అని నిట్టూర్చి సృజన వస్తూ ఉండడం గమనించి టాపిక్ డైవర్ట్ చేస్తారు. సృజన, ఏంటి అన్నా చెల్లెళ్ళిద్దరూ సీక్రెట్గా మీటింగ్ పెట్టారు అని అడుగుతుంది నవ్వుతూ. లలి, నాకు నిండు చందమామ లాంటి మేనల్లుణ్ణి గిఫ్ట్గా ఇచ్చిన మా వదినకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్న సృజన, అది ఏదైతే బాగుంటుందా అని ఆలోచిస్తున్నాము అని చెప్తుంది. సృజన పక్కకు వచ్చి తన భుజం చుట్టూ చేయి వేసి, సృజన, అయితే ఇంకో కూతుర్ని కను, ఎంచక్క నీ కూతుర్ని నా కోడలిగా గిఫ్ట్ ఇచ్చాయి అంటుంది. లల్లి, ఆ డ్యూటీ నాది కాదు, నీ ఫ్రెండ్ది. అయిపోయిన దాన్ని తలుచుకుంటూ ఇంకా ఎంతకాలం ఇలా తను బాధపడుతూ జగత్ని బాధ పెడుతూ ఉంటుంది? అతన్ని క్షమించి హ్యాపీగా న్యూ లైఫ్ స్టార్ట్ చేసి దేవికి చెల్లిని, నీ కొడుక్కి పెళ్ళాన్ని ఇమ్మని నువ్వైనా చెప్పు అని అంటుంది నవ్వుతూ. సృజనకు బాధగా అనిపిస్తుంది మోక్ష పరిస్థితి తలుచుకొని. అశోక్ తనని కదుపుతూ, ఏంటి సృజి, ఏం ఆలోచిస్తున్నావు? నువ్వైనా తనకు గట్టిగా చెప్పచ్చు కదా, ఇంకా ఎంతకాలం ఒంటరిగా ఇలా బాధపడుతూ ఉంటుంది అని అంటాడు. సృజన, గుర్రాన్ని బలవంతంగా చెరువు వరకు తీసుకెళ్ళగలం, కానీ నీళ్లు తాగించలేం అంటారు కదా అండి. భార్యాభర్తలు కూడా అంతే. నలుగురిలో వాళ్ళని నిలబెట్టి భయపెట్టో, బెదిరించో, బ్రతిమాలో, బుజ్జగించో ఒకే గదిలో ఉంచగలమేమో, కానీ 4 గోడల మధ్య కూడా దూరంగానే ఉంటే బయటకు తెలియదు కదా. తను మారే వరకు వదిలేయడం తప్ప ఇంకేం చేయలేము అని చెప్తుంది. తన మాటలు నిజమే అనిపిస్తాయి లల్లి అశోక్లకు. సృజన, మీతో మాటల్లో పడి విషయం మర్చిపోయాను. భోజనాలు రెడీ అయ్యాయి, పిలుద్దామని వచ్చాను, రండి అని చెప్పి అక్కడి నుండి వెళ్తుంది. పెద్దవాళ్ళంతా అలసిపోయి పడుకున్నారు కదా అని డిస్టర్బ్ చేయకుండా వీళ్ళు మాత్రమే తినడానికి కూర్చుంటారు. మోక్ష అన్ని ఐటమ్స్ టేబుల్పై సర్దుతూ ఉంటే రుద్ర తన దగ్గరకు వస్తూ, మనస్వి, అయిపోయింది కదా, నువ్వు కూర్చో, అప్పటి నుండి పని చేస్తూ అలసిపోయావు అని అంటాడు. మోక్ష, అందరికీ వడ్డించాలి కదా మామ, నేను తర్వాత తింటాను అని చెప్తుంది నవ్వి. రుద్ర, ఏం పర్వాలేదు, మనమే కదా, రా అని అంటాడు. మోక్ష, సరే 5 నిమిషాలు ఫ్రెష్ అయి వస్తాను అని రూమ్లోకి వెళ్తుంది. తను వచ్చేలోపు జగత్ పక్కన తప్ప వేరే దగ్గర సీట్ లేకుండా కూర్చుంటారు మిగిలిన వాళ్ళంతా. మోక్ష టేబుల్ మొత్తం చూస్తూ తప్పదు అని జగత్ పక్కన కూర్చోబోయే టైంకు లక్కీ వస్తూ ఐమ్ కమింగ్ అని జగత్ పక్కన ఉన్న చైర్లో కూర్చోబోతుంటే అందరూ తనని కోపంగా చూస్తారు. హర్ష వెంటనే రియాక్ట్ అవుతూ తన పక్కన ఉన్న చైర్లో కూర్చోబెట్టిన దేవిని ఒడిలోకి తీసుకొని లక్కీ చేయి పట్టుకొని ఇక్కడ కూర్చో అని లాగి పడేసినట్టుగా తనని అతని పక్కన చైర్లో కూర్చోబెడతాడు. లక్కీ, వేస్ట్ ఫెలో, జాయింట్స్ బ్రేక్ అయ్యేలా ఎందుకలా లాగి పడేశావు అంటుంది అతనికి మాత్రమే వినపడేలా. హర్ష, మోక్షకి జగత్ అన్నయ్యకి మధ్య నువ్వెందుకు మాటి మాటికి బ్రేక్లా వస్తున్నావు? నిన్న కూడా మేమంతా వాళ్లకు ప్రైవసీ కల్పిస్తే నువ్వెళ్ళి వాళ్ళ మధ్య దూరి జగత్ అన్నయ్యతో గోరింటాకు పెట్టించుకున్నావు, పానకంలో పుడకలాగా అంటాడు తనను అదోలా చూస్తూ. వీళ్ళ కన్వర్జేషన్ మొత్తం వీళ్ళ మధ్యనే మెల్లిగా జరుగుతూ ఉంటుంది. కూర్చో మోక్ష అని అశోక్, రుద్ర ఇద్దరు ఒకేసారి చెప్పడంతో మోక్ష అని తలాడించి జగత్ పక్కనే కూర్చుంటుంది. జగత్, మోక్ష, నిన్న అడిగాను కదా, ఈరోజు నాతో బయటికి రాగలవా అని అడుగుతాడు రిక్వెస్టింగ్గా. మోక్ష అశోక్ వాళ్ళ వైపు చూస్తుంది. జగత్, రుద్ర, అశోక్,
మీ మోక్షని ఒక 2 అవర్స్ బయటకు తీసుకెళ్ళే పనుంది. తీసుకెళ్ళొచ్చా? అని అడుగుతాడు అశోక్. దానికి మా పర్మిషన్ ఎందుకు జగత్? మోక్ష వైపు చూసి తనకు ఇష్టమైతే తీసుకెళ్ళు అని చెప్తాడు. భోంచేసిన వెంటనే జగత్ మోక్షని తీసుకొని కార్లో బయలుదేరుతాడు. మోక్ష ఎక్కడికి అని కూడా అడగదు. మౌనంగానే కూర్చొని విండో నుండి బయటకి చూస్తూ ఉంటుంది. ఒక అరగంట తర్వాత కార్ ఆగడంతో మోక్ష ఇక్కడికెందుకొచ్చామండి అని అడుగుతుంది బయట కనిపిస్తున్న బిల్డింగ్ని చూస్తూ. అది ఇంతకు ముందు వచ్చిన అనాథాశ్రమమని గుర్తుపట్టి. జగత్ చెప్తాను అని అతను దిగేసరికి మోక్ష కూడా దిగి ఎంట్రన్స్ వైపు వెళ్తున్న జగత్ని ఫాలో అవుతుంది. జగత్ లోపలికి వెళ్ళగానే ఒక ఆవిడ వచ్చి, రండి బాబు, పాప రెడీగా ఉంది అని ఆవిడ లోపలికి వెళ్తుంది. జగత్, మోక్ష, నాకు తెలుసు నీకు నా వైఫ్గా ఉండడం ఎంత కష్టంగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. కానీ ఏం చేయను, ఆర్ఫన్ రూల్ ప్రకారం వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ కలిసి వస్తేనే బేబీని అడాప్ట్ చేసుకోవడానికి ఒప్పుకుంటారు అని చెప్తాడు. మోక్ష ఆశ్చర్యంగా చూస్తూ, అదేంటండి, మీరు బిడ్డను దత్తత తీసుకోవడం ఏంటి అని అడుగుతుంది ఆశ్చర్యంగా. జగత్, చెప్పాను కదా ఇక్కడే ఉండిపోతాను అని. నాకు పిల్లలంటే చాలా ఇష్టం. అందుకే ఒక పాపను దత్తత తీసుకొని ఆ పాపను నా కంటి పాపలా చూసుకుంటూ మా అమ్మా నాన్నలతో పాటు హ్యాపీగా లైఫ్ గడిపేయాలి అనుకుంటున్నా అని చెప్తాడు. మోక్ష, లక్కీని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నారు కదా, మరి దత్తత ఎందుకు? మీకే పిల్లలు పుడతారు కదా అని అడుగుతుంది అయోమయంగా. జగత్, పెళ్ళా? నేనెప్పుడు చెప్పాను? ఇక్కడే ఉండిపోరా అని అడిగితే ఉంటాను అని చెప్పాను. కానీ పెళ్లి చేసుకుంటాను అని చెప్పలేదే. అది లక్కీని. తనపై నాకు అలాంటి అభిప్రాయం ఎప్పుడూ లేదు. అసలు లక్కీ కూడా హర్షను ఇష్టపడుతోంది. అతని కోసమే ఇండియా వచ్చింది. మరి నన్నెందుకు పెళ్లి చేసుకుంటుంది అని అంటాడు. మోక్ష, ఏంటి, లక్కీ పెళ్లి చేసుకోవాలి అనుకుంటోంది హర్షనా అని అడుగుతుంది ఆశ్చర్యంగా. జగత్, హా, లక్కీ వచ్చినప్పటి నుండి నీ ఫ్రెండ్కి సైట్ కొడుతూనే ఉంది. అతను నీకు మరిది వరుస అవుతాడు కదా అని నిన్ను అక్క అని వరుసకు కలేసింది. అప్పుడు కూడా డౌట్ రాలేదా అని అడుగుతాడు. మోక్ష జరిగినవన్నీ గుర్తు తెచ్చుకుంటుంది. జగత్ ఎక్కడుంటే అటు చూస్తుంటే అతని వైపే చూస్తూ ఉంది అని అనుకుంది. కానీ అతని పక్కనే హర్ష ఉన్నాడు ప్రతిసారి. ఆ ఆలోచన రాగానే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. మళ్ళీ తనలో లోపం గుర్తొచ్చి తను కాకపోతే వేరే ఎవరైనా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి అని చెప్తుంది బలవంతంగా బాధని దిగమింగుకుంటూ. జగత్, అలా చేసి ఇంకో ఆడపిల్ల జీవితం నాశనం చేయమంటావా మోక్ష? మొదట్లో నువ్వు దూరం అయ్యావు అని బాధ ఉన్నా నా పరిస్థితి తెలిసిన తర్వాత నువ్వు నాకు దూరం అవ్వడమే మంచిది అనిపించింది. నా పరిస్థితి అర్థమయ్యి అని అంటాడు బాధగా. మోక్ష అర్థం కానట్టుగా అతని వైపు చూసి, మీరు ఏం చెప్తున్నారు, నాకు అర్థం కావడం లేదు అంటుంది. జగత్, నాకు హెల్త్ ఇష్యూ ఉంది మోక్ష. పిల్లలు పుట్టే ఛాన్స్ లేదని డాక్టర్స్ తేల్చి చెప్పేశారు. 1కి 2 సార్లు ఇక్కడ అమెరికాలో టెస్ట్ చేయించుకున్నాను. ఒకవేళ ట్రీట్మెంట్ చేసుకున్నా ఖచ్చితంగా పిల్లలు పుడతారని గ్యారెంటీ లేదు. పైగా ఆ ట్రీట్మెంట్ నాకు డేంజర్ అని చెప్పారు. మొదట నువ్వు నాకు దూరమై బాధలో ఉన్నా నిన్ను జీవితంలో అమ్మను చేయలేని నాకు దూరంగా ఉండడమే మంచిది అని సరిపెట్టుకున్నాను. అందుకే ఈ డెసిషన్ తీసుకున్నాను. మరో ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయడం నాకు ఇష్టం లేదు. ఒక పాపని దత్తత తీసుకొని అమ్మ నాన్నని పాపని చూసుకుంటూ బ్రతికేస్తాను ఒంటరిగా అని చెప్తాడు. మోక్ష, లేదండి, మీరు బాధపడకండి. మీరు ఒంటరిగా మిగిలిపోవాల్సిన అవసరం లేదు. నాకు మిమ్మల్ని వదులుకునే ఉద్దేశం లేదు. మీరంటే నాకు ప్రాణం. నాకు కూడా నా అనారోగ్యం వల్ల పిల్లలు పుట్టే ఛాన్స్ లేదని డాక్టర్స్ చెప్పారు. అందుకే మీకు దూరం అయిపోవాలి అనుకున్నాను. కానీ మీరిలా బాధపడుతూ ఉన్నారని తెలిసి ఉంటే
ఇలాంటి పిచ్చి పని చేయకపోయేదాన్ని. పిల్లలు పుట్టకపోతేనేం కంటేనే పిల్లలవుతారా? ఇప్పుడు మీరు పాపను దత్తత తీసుకుందాం అనుకున్నారు కదా! ఆ పాపని మన కంటికి రెప్పలా చూసుకుందాం. కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుందాం అని అతన్ని హగ్ చేసుకొని ఏడుస్తూ చెప్తుంది. జగత్ తన తల నిమిరి చిన్నగా నవ్వుకొని, సరే అలానే చేద్దాం, నువ్వు ఏడవకు అని ఆమె రావడంతో మోక్షకి దూరం జరిగి ఆవిడ వైపు తిరుగుతాడు. ఒక పాపని ఎత్తుకొని తీసుకువచ్చి జగత్ చేతిలో పెడుతుందావిడ. చూడడానికి ముద్దుగా ఉంది. వయస్సు ఇంచుమించు దేవి అంతే ఉంటుందేమో, అంతే. కానీ ఆ వయసుకు తగ్గట్టు అంత యాక్టివ్గా లేకుండా లోకంతో పట్టనట్టు ఎటో చూస్తూ మౌనంగా ఉంది మోక్ష. పాపకి హెల్త్ బాలేదా అండి? ఎందుకు డల్గా ఉంది అని అడుగుతుంది ఆవిడ. ఈ పాపకి మైండ్ మెచ్యూరిటీ లేదమ్మా. పుట్టినప్పుడే డాక్టర్స్ చెక్ చేసి చెప్పేశారు, తన మెదడులో ఏదో నరాల పెరుగుదల సరిగా లేదంట. అలాంటి బిడ్డ వాళ్లకు వద్దు అని తల్లిదండ్రులే పాపని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు చెప్తారు ఆవిడ బాధగా. మోక్ష కన్నీళ్లు తుడుచుకుంటూ, చిచ్చి, ఇలాంటి తల్లిదండ్రులు కూడా ఉంటారా అని పాపని చేతుల్లోకి తీసుకొని తన ముఖం నిండా ముద్దులు పెట్టి, నిజంగానే మనకి పిల్లలు పుట్టకుండా ఆ దేవుడు మంచి పనే చేశాడు. లేదంటే ఇలాంటి బంగారానికి తల్లిదండ్రులయ్యే అదృష్టం మనకి ఉండేది కాదేమో అని ఆ పాపని హత్తుకొని చెప్తుంది. జగత్, సరే పద మోక్ష, ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి మన కూతుర్ని మనం తీసుకెళ్ళిపోదాం అని చెప్తాడు నవ్వుతూ. మోక్ష, పాప పేరు ఏంటండి అని అడుగుతుంది ఆవిడ. చాందిని అమ్మ అని చెప్తుంది. మోక్ష చాందిని అనగానే మోక్ష వైపు తల తిప్పి చూస్తుంది ఆవిడ. అమ్మ, పాప పుట్టిన బిడ్డతోనే సమానం, జాగ్రత్త అని చెప్తారు. మోక్ష సరేనండి అని చాందిని నుదుటన ముద్దు పెట్టుకొని అక్కడ చేయాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి పాపను కూతురుగా ఇంటికి తీసుకు బయలుదేరుతారు. తన వడిలో హాయిగా నిద్రపోతున్న పాపను చూసుకొని మోక్ష మురిసిపోతూ జగత్ వైపు చూసి, ఏమండి, మీకు పిల్లలు పుట్టే అవకాశం లేదని ఎవ్వరికీ చెప్పకండి. నాలో ప్రాబ్లం ఉండే నేను మీకు ఇన్ని రోజులు దూరంగా ఉన్నా కదా, అదే మీరు తెలుసుకొని ఇలా పాపని దత్తత తీసుకున్నామని చెప్పండి. మగాడిలో లోపం ఉందంటే చాలా ఘోరంగా అవమానిస్తారు. అది నాకు ఇష్టం లేదు అంటుంది అతని వైపు ప్రేమగా చూస్తూ. జగత్, నిన్నైనా అంటారు కదా మోక్ష. మోక్ష, నన్ను ఎవరేమన్నా పర్వాలేదు, మిమ్మల్ని అవమానిస్తే నేను తట్టుకోలేనండి. ఈ మాట నేనెప్పుడూ మీకు చెప్పలేదు కదా. మిమ్మల్ని ఫోటోలో చూసినప్పుడే నాకు నచ్చారు. పెళ్లి చూపుల్లో చూసినప్పుడే మనస్ఫూర్తిగా మిమ్మల్ని నా భర్తగా ఊహించేసుకున్నాను. మీ మనసులో ఇంకో అమ్మాయి ఉందని తెలిసినప్పుడు కూడా ముందు కోపం వచ్చినా తర్వాత కూడా మీరు సంతోషంగా ఉండాలి అని ఆలోచించే మీ జీవితం నుండి తప్పుకోవాలి అనుకున్నాను. నిజంగా లల్లి అక్క పేరు పచ్చబొట్టు చూసిన తర్వాత నేను మానసికంగా చచ్చిపోయాను అని అంటుంది వెక్కుతూ. నిద్రపోతున్న పాప కదలడం చూసి ఏడుపుని కంట్రోల్ చేసుకుంటుంది. జగత్ తనను బాధగా చూసి, మోక్ష, ఆ పచ్చబొట్టు ఇంకా అని అంటుంటే, మోక్ష, నేను అర్థం చేసుకోగలనండి. ఎంతైనా ఫస్ట్ లవ్ బెస్ట్ లవ్ అంటారు కదా, అది మీకు ఒక తీపి జ్ఞాపకంలా గుర్తుండిపోతుంది అంటుంది నవ్వుతూ. జగత్ తన తల మీద మొట్టి, చెప్పేది పూర్తిగా వినవా, మరి సావిత్రి గారి రేంజ్లో ఫీల్ అవ్వకు అని షర్ట్ పై బటన్స్ 2 ఓపెన్ చేసి చూడు అని ఖాళీగా ఉన్న ఛాతీ చూపిస్తాడు. మోక్ష, పచ్చబొట్టు ఎప్పుడు తీయించేసుకున్నారు అని అడుగుతుంది ఆశ్చర్యంగా. జగత్, యాక్చువల్లీ నాకు పచ్చబొట్లంటే పిచ్చి భయం. లల్లీ గురించి నీకు తెలుసు కదా ఎంత మొండిదో. తన ఫ్రెండ్కి బాయ్ ఫ్రెండ్
ఆ అమ్మాయి పేరును పచ్చబొట్టు వేయించుకున్నాడంట. నన్ను కూడా అలానే వేయించుకోమంది. నాకు భయం అని చెప్తే నిజంగా నా మీద ప్రేమ ఉంటే ఏ భయం ఉండదు అని 4 రోజులు నాతో మాట్లాడడం మానేసింది. ఇక తప్పక నా ఫ్రెండ్ ఒకతను స్కిన్ డాక్టర్ ఉంటే అతని హెల్ప్‌తో ఆ డూప్లికేట్ స్కిన్ లాంటి ప్లాస్టర్ రెడీ చేసి దానిపై ఆ పేరు పచ్చబొట్టులా వేయించి నాకు తగిలించారు. అది లల్లి కూడా నమ్మేసింది. భార్గవ్ గాడికి కూడా నోటిదూలెక్కువే. ఎక్కడ లల్లికి ఈ విషయం చెప్పేస్తాడో అని వాడికి కూడా తెలియకుండా మేనేజ్ చేశాను అని చెప్తాడు. మోక్ష, మరి మీరు లల్లి అక్కను వదిలేయాలి అనుకున్న తర్వాత కూడా నాకు ఎందుకు చెప్పలేదు ఈ విషయం అని అడుగుతుంది. జగత్, ఆ పేరు లేదు అని సంతోషపడతావో, లేక ప్రేమించిన అమ్మాయినే మోసం చేశాను అంటే ఇక నిన్ను ఎలా చూసుకుంటాను అని అనుమానిస్తావో తెలియక చెప్పలేకపోయాను అని అంటాడు తలదించుకొని. మోక్ష, 2 రకాలుగాను అనుకుంటాను. అయినా ఇప్పుడు ఆ విషయాలు ఎందుకులేండి, పదండి బయలుదేరుదాం అని చెప్పేసరికి జగత్ కార్ స్టార్ట్ చేస్తాడు. ఇద్దరుగా వెళ్ళి ముగ్గురుగా వస్తున్న మోక్ష, జగత్ తన చేతిలో పాపను ఇంటిల్లపాది వింతగా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే జగత్ వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేస్తూ మోక్ష చెప్పమన్నట్టే తనలోనే ప్రాబ్లం అని, అందుకే అతనికి దూరంగా ఉందని వివరంగా చెప్పి పాపను దత్తత తీసుకున్న విషయం కూడా చెప్తాడు. వరుణ మోక్ష దగ్గరకు వచ్చి, పిచ్చి తల్లి, నిజంగా నువ్వు ఎంత అమాయకురాలివి. అయినా ఇన్ని రోజులుగా నన్ను చూస్తున్నావు. పిల్లలు పుట్టలేదు అంటే కోడల్ని రాచి రంపాన పెట్టే రాక్షసాతనా నేను అని మోక్ష చెంపన చేయి వేసి అడుగుతారు ప్రేమగా. మోక్ష, లేదత్తమ్మ, మీరు ఎలాంటివారో నాకు తెలుసు. అయినా ఎందుకో నా కారణంగా మీ వంశాభివృద్ధి ఆగిపోతుంది అంటే తీసుకోలేకపోయాను అని చెప్తుంది బాధగా. వరుణ, నా కొడుకే నీ బాధ తెలుసుకొని నచ్చజెప్పే వరకు బయటపడలేదన్నమాట. సర్లే, ఎలాగోలా నా కొడుకు కోడలు అన్యోన్యంగా ఉంటే అంతే చాలు అని వాళ్లకు మెటికలు విరుస్తారు. విశ్వనాథ్, సువర్ణ, రఘుపతి వాళ్ళు అందరూ కూడా చాలా సంతోషిస్తారు మోక్ష జీవితం సెట్ అయినందుకు. చాందినిని కూడా అందరూ మనస్ఫూర్తిగా ఆదరిస్తూ జగత్ మోక్షల కూతురుగానే చూస్తూ ఉంటారు. దేవి చెల్లి అంటూ తనను ప్రేమగా దగ్గరకు తీసుకుంటుంది. చాందిని కూడా అంతమంది తనని ముద్దు చేస్తుంటే ఏం తెలియకున్నా కూడా సంతోషంగా నవ్వుతూ దిక్కులు చూస్తూ ఉంటుంది. ఆ నవ్వులు చూడగానే జగత్ మోక్షల మనసులు తృప్తిగా అనిపిస్తాయి. 4 రోజులు గడిచిపోతాయి. రఘుపతి, విశ్వనాథ్, ప్రభాకర్, రుద్ర, వరుణ, సువర్ణ, సృజన వంటగది ముందున్న డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని లల్లి వంటగదిలో వంట చేస్తూ ఏదో ఆలోచనలో మునిగి తేలుతూ ఉంటారు. వాళ్ళ ముఖాల్లోని బాధ గమనించి జగత్ వాళ్ళ దగ్గరకు వస్తూ, ఏంటి అందరూ ఏదో ఆలోచనలో ఉన్నారు, పైగా ముఖాల్లో కూడా దిగులు బాధ కనిపిస్తుంది, ఏమైంది అని అడుగుతాడు. రఘుపతి, దేవి మనస్వినిని వదిలి ఉండలేదు జగత్, అదే ఆలోచిస్తున్నాం. పుట్టినప్పటి నుండి తన చేతుల్లోనే ఎక్కువగా పెరిగింది. ఈరోజు ఉదయం లల్లి, రుద్ర దేవిని తీసుకొని బయలుదేరారు. మోక్షని వదిలి రాను అని ఏడ్చి ఏడ్చి చాలా గొడవ చేసింది. మోక్ష, అశోక్ నచ్చజెప్పి బ్రతిమలాడి చాందినిని, బాబుని చూపించి కాస్త ఊరుకోబెట్టి ఆడించడానికి తీసుకువెళ్లారు అని చెప్తాడు బాధగా. ఇదండి ఈ ఎపిసోడ్. ఇప్పుడు జగత్ రియాక్షన్ ఏంటి? తన తల్లిగా భావిస్తున్న దేవిని వదిలి ఉండగలుగుతుందా మోక్ష? ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.